మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి దేవాలయంలో ప్రవేశించాడు. దేవాలయం ప్రవేశించి అమ్మో దేవాలయం ఇది, వెంటనే మోకాళ్ళని ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన అయిపోయిన ఇలా శిలువ గుర్తు వేసుకోవాలి అనేటువంటిది లేదు. దేవాలయంలో ప్రవేశించాడు. నెక్స్ట్ పదం ఒకటి ఉంటుంది, చుట్టూ సమస్తమును చూశాడంట. అంటే దేవాలయం పోతుండగానే ఈ యొక్క పుల్పిట్ మీద కాదు దేవుని దృష్టి, మొత్తం అంతా చూడడం ప్రారంభించాడు. ఏంటి అక్కడేంది పశువుల శబ్దం వస్తున్నాయి, ఏంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారే, ఇది ప్రార్థనా స్థలం కదా, వీళ్ళేంది వ్యాపారం చేస్తున్నారు, చుట్టూ సమస్తమును చూశాడంట. దేవాలయం కదా అని దేవుడు ప్రక్కన పెట్టలేదు చూడడం, చుట్టూ దేవాలయమైనా చుట్టూ సమస్తాన్ని చూశాడంట. అందుకే కొరడా తీసుకున్నాడు. ఆయన తన వాడుక చొప్పున దేవాలయంకి వెళ్ళినప్పుడు లేవివి, మరి ఇప్పుడు వెంటనే మారిపోయింది. దేవాలయము దొంగల గుహగా మార్చబడింది. దేవుని బిడ్డలారా, బయట నుంచి చూస్తే దేవాలయం, బయట నుంచి చూస్తే ఆరాధన స్థలం, బయట నుంచి చూస్తే ప్రజలు ప్రభువును కలుసుకునే స్థలము, ప్రభు సన్నిధి ఉండే స్థలము, కానీ లోపలికి వస్తున్నగానే అది దొంగల గుహగా ఉంది. అందుకే దేవుడు లోపలికి వచ్చి చుట్టూ సమస్తమును చూచి, ఇక్కడితోనే మార్కు సువార్తికుడు ఆపేశాడు. మత్తయి సువార్తికుడు అంటాడు, యేసు ప్రభు కొరడా తీసుకొని బీభత్సం చేయడం ప్రారంభించాడు. ఆ బల్లలను పడద్రోశాడు, రూకలు అమ్ముచున్న వారి బల్లలు పడద్రోశాడు, ఆ పక్షులను దేవుడు తోలివేసినట్టుగా మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, నీ దేవుడు దూరం నుంచి చూచి అందరూ నన్ను గురించి అనుకున్నట్టుగా భావించాడు. ఆయన దగ్గరికి వస్తాడు, చుట్టూ సమస్తమును చూస్తాడు. మరి ఈ దేవుడు ఈరోజు నీ దగ్గర నిలబడి నిన్ను గమనిస్తే ఏ రకంగా కనపడుతున్నావు? ఆకులున్నాయా? పచ్చటి ఆకులున్నాయా? గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. దేవుడు చెట్టును కలగజేసింది, అంజూరం చేసింది ఆకుల కోసం కాదు, పండ్ల కోసం కలగజేశాడు. మరి ఇప్పుడు ఈ చెట్టు ఏ రకంగా ఉందంటే, ఆ పండ్లు లేకుండా కేవలము ఆకులు మాత్రమే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు రెండో పాయింట్కి వస్తాను. ఆకులు ఉండి ఫలం ఎందుకు లేదు? దేవుని బిడ్డలారా, అక్కడ కింద బైబిల్లో వ్రాయబడినటువంటి మాట, అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంజూరపు పండ్ల కాలం కానప్పుడు దేవుడు ఎందుకు అందులో ఫలాలను ఎదురు చూశాడు? అది అంజూరపు పండ్ల కాలం కాదు, అది పండ్లు వచ్చే కాలం కాదంట. దట్ ఈస్ నాట్ ద సీజన్. అంటే మనకు సమ్మర్ వస్తుండగానే ఈ పుచ్చకాయ ఇవి వస్తాయి, ఇవి చూస్తే అనిపిస్తుంది ఏంటి అమ్మో సమ్మర్ వచ్చింది, ఇప్పుడు అది లేదు. ఒకప్పుడు అనుకునే వాళ్ళం, ఇప్పుడు అరటి పండు అన్ని ఋతువులో దొరుకును. దట్ ఈస్ వాజ్ స్టాండర్డ్ ఫ్రూట్. చిన్నప్పుడు మా అమ్మ నేర్పించేది మాకు, అరటి పండు అన్ని ఋతువులో దొరుకును, మిగతా పండ్లు దొరకవు. ఇప్పుడు ప్రతి సీజన్లో మార్ట్లోకి వెళితే, వాళ్ళ మార్ట్ వీళ్ళ మార్ట్కి వెళ్తే అక్కడ అన్ని పండ్లు ఉంటాయి. ఇది ఏ కాలము? మామిడి పండ్ల కాలంలో మామిడి పండ్లు ఉంటాయి, మామిడి పండ్లు కాని కాలంలో కూడా మామిడి పండ్లు ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పండ్ల కాలము కాని కాలంలో పోయి పండ్లు అడగడం ఏంటి? అంజూరపు చెట్టుకుండేటువంటి లక్షణం ఏంటంటే, పండ్ల కాలం కాదు అది, కానీ అంజూరపు చెట్టుకు మిగతా చెట్లకున్న ప్రత్యేకత ఏంటంటే, అది ఆకులతో పాటు చిన్నగా పిందెలు కూడా వస్తాయి. దేవుడు అనుకున్నాడు, ఈ చెట్టును నేను ఎట్లా కలగజేశానంటే, మిగిలినవి ఆకుల తర్వాత ఒక చిగురు తర్వాత పూత తర్వాత ఒక చిన్న కాయ, ఆ తర్వాత పండు. ఇది వేరే చెట్లకు ఉన్నటువంటి ప్రాసెస్. అంజూరపు చెట్లకు అలా ఉండదు. అంజూరపు చెట్టు ఆకులతో పాటు ఆకులు కొంచెం వస్తుండగానే, పెద్దగా అవుతుండగానే చిన్నగా కాయలు కూడా అక్కడే. మామూలుగా ఎక్కడొస్తాయి కాయలు? కొమ్మ చివరి భాగంలో, కొమ్మ ఎడ్జెస్లో వస్తుంది. కానీ ఇది ఎక్కడొస్తుంది తెలుసా? కొమ్మ ప్రారంభంలో వస్తాయి కాయలు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి ఫిగ్ ట్రీ అని కొట్టి దాంట్లో ఫ్రూట్ అనేటువంటిది మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అది ఎక్కడ ఉంటుందంటే ఆ యొక్క కాండం దగ్గరే ఉంటుంది కాయ. ఇప్పుడు దేవుడు దేనికోసం వచ్చాడంటే, పండ్ల కాలం కాదు, కనీసం పిందైనా దొరుకుతుందేమో అని వచ్చాడు. అది కూడా లేదు దాంట్లో, ఆకులు తప్ప మరేమీ లేదంట. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, కేవలం ఆకులే కొరకు కాదు నిన్ను దేవుడు తయారు చేసింది. ఏదో బైబిల్ పట్టుకొని పాటలు పాడి దేవుని దగ్గరికి వచ్చి వెళ్ళిపోయేటువంటి ఆకులతో కొరకు కాదు నిన్ను తయారు చేసింది. ప్రతి చోట నీలో ఒక ఫలం ఉండాలి.
అది దేవుడు ఎప్పుడైనా రావచ్చు, నీ ఆఫీస్కి ఎప్పుడైనా రావచ్చు, నీ హాస్టల్కి ఎప్పుడైనా రావచ్చు, నీ యొక్క ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, నీ దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. వచ్చినప్పుడు అక్కడ ఒక ఫలం ఉండి తీరాలి, అక్కడ ఒక ఫలం ఉండి తీరాలి. దేవుని బిడ్డలారా, మరి ఎందుకు చాలా మంది జీవితాల్లో ఫలాలు లేకుండా పోతాయి? కేవలం ఆకులు మాత్రం ఉంటాయి. బైబిల్ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, లేదా సేవ ఉంటుంది, పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎందుకు ఫలం ఉండదు? ఫలం ఎందుకు ఉండదు తెలుసా? నెంబర్ 1, నీ జీవితంలో భక్తి అలవాటైపోతే ఫలం ఉండదు. గుర్తుంచుకో, భక్తి అలవాటు అయిపోయిందా, ఆకులు ఉంటాయి, ఫలం ఉండదు. ఆకులు ఉంటాయి, ఫలం ఉండదు. గురువారమా చర్చికి రావాలి, ఆదివారమా 8 అయిందా చర్చికి పోవాలి, 10:30 అయిందా చర్చికి పోవాలి, సాయంత్రం అయిందా చర్చికి పోవాలి, 5 గంటల యూత్ మీటింగ్గా వెళ్ళిపోవాలి. నీవు అలవాటైన వ్యక్తిగా మారిపోయావు అనుకుందాం, ఫలం ఉండదు, ఆకులు ఉంటాయి. ఆకులు మస్తుగా ఉంటాయి. ఎవరు? అబ్బా రెగ్యులర్గా చర్చికి వస్తారండి, రెగ్యులర్గా స్త్రీల కూడికకు వస్తారండి, రెగ్యులర్గా పరిచయకు వస్తారండి. రెగ్యులారిటీ డజంట్ గివ్ యూ ద ఫ్రూట్. అలవాటైన జీవితము నీ జీవితంలో ఫలమివ్వదు. నీ హృదయం మార్పు చెందాలి, నీ హృదయం మారాలి. అలవాటైనటువంటి భక్తి ఆకులుగానే ఉంటుంది. క్రైస్తవుడని, దేవుని బిడ్డని, దేవుని సేవలో ఉన్నాడని, సేవకుడని, అబ్బో ఇలాంటి పేర్లు చాలా ఉంటాయి కదా. దేవుడు అంటాడు అది అలవాటైన భక్తి. ఒకానొక సందర్భంలో నేను ఒక దైవ సేవకుని యొక్క కారులో పోతూ ఉన్నా. ముందు డ్రైవర్ ఉన్నాడు, ఆయన ప్రక్కన నేను ఏ దైవ సేవకుడితో వెళుతున్నానో ఆ దైవ సేవకుడు ఉన్నాడు, వెనుక నేనున్నాను. అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం. అంటే పరిచయ విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఇంటి విషయాలు, మా ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇక జనరల్ టాపిక్లోకి వచ్చేసిన తర్వాత అక్కడ డ్రైవర్ సీట్ పక్కన ఫోన్ ఉంది. ఫోన్ రింగ్ అయిన తర్వాత ఆయన చూసి డ్రైవర్కి చెప్పాడు, ఫోన్ తీసుకొని నువ్వు మాట్లాడన్నాడు. డ్రైవర్ తీసుకొని పక్కన ఇలా పెట్టి, సార్ ఫలానా పేరు చెప్పాడు. ఒక పేరు చెప్తే ఈయన ఏమన్నాడు తెలుసా? ఈ దైవసేవకుడు ఏమన్నాడు తెలుసా? చెప్పు పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడని చెప్పు. ఏం చెప్పాలంట? నాతో వ్యవహారాలు ఉన్నాయిడా, వ్యవహారాలు పట్టించాడు. ఈ వ్యవహారాలు పట్టిస్తూ ఆమె ఎవరో మరి ఓ లేడీ వాయిస్ వినపడుతుంది నాకు. ఆమెకు చెప్పు పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడు అని. తర్వాత చేయమని చెప్పు. బయటికి దైవ సేవకుడు, బయటికి ఫోన్లో ప్రార్థన చేసే సేవకుడు, కానీ అక్కడ ఏ రకంగా కనపడుతున్నాడంటే నాకు అనిపించింది, ఏంటి ఇప్పుడు నేను ఏదైనా వెరీ 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 ఇంపార్టెంట్ అని 10th క్లాస్లో క్వశ్చన్ దగ్గర రాసుకున్నట్టుగా ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నామా? ఏం లేదు, క్యాజువల్ టాక్ ఈస్ గోయింగ్ ఆన్. కానీ ఆ దైవ సేవకుడు ఎలా బయటికి కనపడుతున్నాడంటే నేను ప్రార్థనలో ఉన్నానని చెప్పు. వెంటనే తేరుకొని నా సైడ్ చూసి అన్నాడు, బ్రదర్ ఆమె చాలా మాట్లాడుతుంది బ్రదర్, ఇప్పుడు ఎందుకులే మనం మాట్లాడుకుందాం. నేను ఆశ్చర్యపోయి చూస్తున్నా, ఏంటిది? ఏ ప్రార్థన చేస్తే నేనేం ఇంపార్టెంట్దేం మాట్లాడలా, నేను మామూలుదే మాట్లాడుతున్నాను. సర్వసాధారణమైనటువంటి క్యాజువల్ టాక్ ఈస్ గోయింగ్ ఆన్. దేవుని బిడ్డలారా, అలవాటైన జీవితము ఫలాన్ని తీసుకురాదు. అలవాటైన జీవితంలో ఆకులు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. రెండవదిగా, మనుష్యులకు కనబడాలనే భక్తి చేసేవారి జీవితంలో ఆకులు విస్తారంగా ఉంటాయి. ఒకటి అలవాటు, నాకు అలవాటు ప్రకారం జీవితంలో వెళ్ళిపోతూ ఉంటా. అలవాటు ప్రకారం చర్చికి రావడం, అలవాటు ప్రకారము ఇంటిలో ప్రార్థనలు జరగడం, అలవాటు అయిపోయినటువంటిది. ఉదయం లేచిన అమ్మో దేవునికి ప్రార్థన, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి, అలవాటైనటువంటిది. అది నీలో ఫలాన్ని తీసుకురాదు, ఆకులను ఉంచుతుంది. రెండవదిగా, మనుష్యులకు కనబడాలనే జీవితం. నేను మనిషిగా నన్ను నా ఫ్రెండ్స్ ఏ రకంగా చూడాలి? దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, భక్తిగా ఉన్నాడు, మనుష్యులకు కనబడాలని. అందుకే దేవుడు అంటాడు, మనుషులకు కనబడాలని ప్రార్థన చేసేవారు తమ ఫలమును పొంది ఉన్నారు. ఎవరు ఫలం పొందారంట? దేవుని ఫలం కాదు. ప్రార్థన చేసేటప్పుడు మనుషులకు కనపడాలని, మనుషులు నన్ను చూడాలని, మనుషులు నా ప్రార్థన మెచ్చు, అబ్బా ఏం ప్రార్థన చేసావన్నా, అబ్బా నువ్వు ప్రార్థన చేసి అగ్గి దిగి వచ్చిందన్నా, అగ్గే పాడ బూడిద అయిపోతుంటాడా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనుషులు కనబడాలని నువ్వు అగ్నిని తీసుకొని వచ్చే ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు నీ ఫలమును పొందినావు. అబ్బా, మనుషుల దగ్గర నువ్వు చేసే ప్రార్థన ఎప్పటికీ మనుషుల కొరకు చేయొద్దు,
దేవుడు నన్ను గమనిస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రార్థన నేను చేస్తే దేవుడు వింటాడా? నేను పాపను ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? పాపము చేస్తూ నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అని సరి చేసుకుంటావు చూసావా, అప్పుడు నీలో ఫలం ఉన్నట్టు. అది లేకుండా అలవాటైన క్రైస్తవంతో మనుషులకు కనపడాలని భక్తి చేసావంటే అది ఆకుల క్రైస్తవ్యముగా మారిపోతుంది. బయటికి పచ్చగా పెద్ద చెట్టుగా అంజూరపు చెట్టు కనపడుతుంది, బట్ దేర్ ఆర్ నో ఫ్రూట్స్. ఈరోజు నీ జీవితంలో ఏముండాలి తెలుసా? మార్పు చెందిన జీవితం. 2016లోను పరిచర్యకు వచ్చావేమో, 17లో పరిచర్యకు వచ్చావేమో, ఈరోజు ఎంత మార్పు చెందావు నీవు, ఎంత మారిపోయావు నీవు. ఇంతకుముందు ఉన్న కోపం ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? ఇంతకుముందు ఉన్న అబద్ధాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయా? ఇంతకుముందు ఉన్న మోసం ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? ఇంతకుముందు ఉన్న అబద్ధాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయా? ఇంతకుముందు ఉన్న పాపాన్ని విడిచిపెట్టి మళ్ళీ పాపాన్ని ఏమైనా అంటుకున్నావా? ఇవి నీ జీవితంలో మార్పు చెందినటువంటి జీవితం కాకపోతే బైబిల్లో వ్రాయబడింది అది ఆకులు తప్ప వేరొకటి ఉండదు. అందుకే శాస్త్రులు పరిశీలన చూపించాను కదా, వాళ్ళు బయటకు వస్తే ఏం పనులు చేస్తారో తెలుసా? ఎక్కడ ప్రవక్త సమాధి ఉంది, ఆయన సమాధి కట్టలేదా, కడదాం పట్టు. ఒకవేళ భక్తిపరుడు నీతిమంతుడుకున్న వ్యక్తి ఆయన పేదరికంలో చచ్చిపోయాడా, ఆయనకు సమాధి ఎవరు కట్టలేదా, మేము కడతాం, మేము ఖర్చు పెట్టుకుంటాం. బయటికి సూపర్ కనబడుతున్నారు, కానీ దేవుడు అంటాడు, గుడ్డివాడా, వేషధారి, నరకానికి వెళ్తున్నావు. దేవుడు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, వాట్ ఈజ్ యువర్ లైఫ్? ఈజ్ ఇట్ అవుట్వర్డ్ క్రిస్టియన్ లైఫ్? బయట కనపడేటువంటి సుందరమైన పచ్చగా ఉండేటువంటి క్రైస్తవ్యమా? ఆకులు తప్ప ఫలము కనీసం పిందె కూడా లేదు, దాంట్లో ఒక్కటి కూడా లేదు. ఆకులు తప్ప మరేమీ లేదు, ఆకులు తప్ప మరేమీ లేదు. ఈరోజు ఇలా ఆకుల క్రైస్తవం ద్వారా జరిగే ప్రమాదం ఏంటి తెలుసు? ఎందుకు ఆ క్యాప్షన్ పెట్టాలంటే, ఆకుల క్రైస్తవ్యం ప్రమాదభరితమైందని ఎందుకు పెట్టానంటే, నీ జీవితంలో మనుషులకు కనపడాలని నువ్వు చేసే భక్తి జీవితం కానీ, అలవాటైపోయిన భక్తి జీవితం కానీ, మార్పు చెందనటువంటి భక్తి జీవితం కానీ నీకు ఎందుకు ప్రమాదకరమైందంటే 3 విషయాలు చెప్తాను. ఒకటి, అది నిన్ను మోసం చేస్తుంది, అది నన్ను మోసం చేస్తుంది. నేను మంచి వ్యక్తిని అనే భ్రమలోనికి తీసుకొని వస్తుంది, కానీ యాక్చువల్గా ఐఎమ్ నాట్ దాట్ గుడ్. ఎందుకు ప్రమాదభరితమైందంటే ఒకటే నాకేం కాలేదు. ఒకనొక సందర్భంలో ఒకరోజు మధ్యాహ్నం 12:30కు నాకు ఫోన్ వచ్చింది. మా ఆంటీకి ఒక ఆమెకు బాగాలేదు, ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేశారు, సీరియస్గా ఉంది. నేను షాక్ అయిపోయినా. ఆమె బాగుంది కదా, ఆమె లాస్ట్ మంత్ కనిపించడం చాలా బాగుంది కదా. వాళ్ళు అన్నారు లాస్ట్ మంత్ కాదు, లాస్ట్ వీక్ కూడా బాగుంది. మరి ఏమింత సడన్గా? మీరే వచ్చి చూడండి. పోయి చూస్తే ఆమెకు కాలు చాలా వాసిపోయిందండి, చాలా వాసిపోయింది. ఇంతలా ఉంది కాలు. ఆమెకు షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి, కాలు వాచిపోయింది. ఇక ఆమె జీవితంలో అంత భయంకరమైన పరిస్థితి. కానీ ఆమె ఎలాంటి స్త్రీ తెలుసా? ఎవరన్నా వచ్చి ఎలా ఉన్నారు మీరు అంటే, బాగున్నా, నేను చాలా బాగున్నా, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు, అన్నీ బాగున్నాయి. ఆమెకు ఎవరో చెప్పారు, విటమిన్ సి ఉంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందంటే రోజు చీని పండు తింటుంది. రోజు చీని పండు తిండి ఏమనుకుంటుందంటే నాకు ఆరోగ్యం ఉంది. రోజు చీని పండు తింటుంది. మీరు చీని పండ్లు ఇచ్చారనుకో 2 కాదు 3 కాదు తింటుంది. జ్యూస్ కాదు, పండు తింటుంది. ఆమె పండు తిని సి విటమిన్ లోపలికి వచ్చింది, నాకు ఆరోగ్యం ఉంది. ఆమె కాల్లో కొంచెం స్వెల్లింగ్ వచ్చి కొంచెము మార్పు వచ్చిన తర్వాత ఆమె ఏమనుకుంది తెలుసా? ఇందాక ఏమని చెప్పాను నేను అందరికీ, బాగుంది, నేను సి విటమిన్ తింటున్నా, నాకేం ప్రాబ్లం లేదు అని అందరికి చెప్పి, ఇప్పుడు బాగలేదంటే ఏమనుకుంటారో అని ఎవరు కనపడినా కూడా ఏం చెప్పేది తెలుసా? బాగుంది, ఏం పర్వాలేదు, బాగుంది. ఒకరోజు ఆమె కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆమె మాట తీరు మారుతూ ఉంది, ఆమె యొక్క చూపులు మారుతున్నాయి. ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఇంబ్యాలెన్స్ టాక్ ఈస్ గోయింగ్ ఆన్, అంటే ఒకదానికొకటి పొంతన లేనటువంటి కాన్వర్జేషన్ ఆమె కలిగి ఉంది. అప్పుడు అనిపించింది ఏమైంది ఈమెకు. అప్పుడు ఎందుకో గాలికి ఆమె దగ్గర ఉన్న శారీ అలా పక్కకి వెళ్ళింది. కాలు చూస్తే ఇంతలా వాసిపోయి నల్లగా వచ్చింది. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ అన్నాడు, ఇంకొక రోజు ఆలస్యం ఏంటే ఎంతవరకు నల్లగైందో అది కట్ చేయాలి, నా శారీతో కవర్ చేసుకొని. బాగుంది. ఆ ఫ్యాన్ పుణ్యమా అని అది అట్లా పక్కకి వెళ్ళింది. లేకపోతే ఆ రోజు కూడా చెప్పేది బాగుంది అని. మరుసటి రోజు ఏమైండు? దేవుని బిడ్డలారా, ఎప్పటికీ బయట మనం వేరొక రకం కనబడాలని ప్రయత్నం చేస్తారా, అది ఎప్పటికీ మనల్నే మోసం చేస్తుంది, మనల్నే మోసగిస్తుంది. అందుకే
దట్స్ వెరీ డేంజరస్. అందుకే దేవుని యొక్క రియాక్షన్ ఆ చెట్టు దగ్గర దాన్ని శపించేశాడు. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ట్రీ, ఇది ఆకులు తప్ప వేరొకటి ఏమి లేదు, శపించేశాడు. ఆకులు కలిగి బయట భక్తి జీవితము నెంబర్ 1 నిన్ను మోసం చేస్తుంది, నెంబర్ 2 ఇతరులను మోసం చేస్తుంది. ఖచ్చితంగా ఇతరులు అరే ఏంటి బ్రదర్ ఇట్లాంటి వాడా, ఈ సిస్టర్ ఇలాంటిదా, ఈ కుటుంబం ఇలాంటిదా, వీళ్ళు ఇలాంటి వారా, షాక్ అయిపోతాం. ఎందుకు తెలుసా, అంతవరకు ఆకుల క్రైస్తవం బయట కనపడి ఉంటుంది. అంటే బయటికి చాలా పచ్చగా ఆరోగ్యంగా బలంగా సూపర్గా కనపడి ఉంటారు, కానీ లోపల అసలైనటువంటి ఫలాలు లేనటువంటి జీవితము ఇతరులను మోసం చేస్తుంది. 3వ విషయం, ఖచ్చితంగా దేవుని మాత్రం మోసం చేయదు. ఖచ్చితంగా దేవుని మాత్రం మోసం చేయదు. అందుకే దేవుడు దాని దగ్గరకు వచ్చాడు, దూరం నుంచి చూచి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఫిగ్ ట్రీ అని చెప్పి వెళ్ళిపోలేదు. దాని దగ్గరకు వచ్చాడు, దాన్ని పరిశీలన చేశాడు, దాన్ని చూశాడు. ఎక్కడ వెతికినా పండ్లు లేవు, పిందెలు కూడా లేవు. కాబట్టి దేవుడు అన్నాడు, దాన్ని శపించాడు. మనుష్యుడు పైరూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు. యు లుక్ ఎట్ మీ, స్టేజ్ పైన నిలబడుకొని వాక్యం చెప్తున్నాను అనిపిస్తుంది, కానీ దేవుడు స్టేజ్ పైన నిలబడ్డావా, ఎంతసేపు వాక్యం చెప్పావు, రోజుకి ఎన్నిసార్లు వాక్యం చెప్పావు, ఎక్కడెక్కడ వాక్యం చెప్పిందే చెప్పావా లేదా, ఇవంతా దేవుడు ప్రక్కన పెడతాడు. హూ ఐ యామ్ ఇన్సైడ్, నేను లోపల ఎవరిని, లోపల ఎలా జీవితం ఉంది, మోసపూరితమైన జీవితం, నా జీవితం లోపల ఒకటి బయట ఒకటిగా ఉంటే దేవుడు నన్ను లక్ష్య పెట్టాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థనా సంఖ్యను చూచి నీ జీవితాన్ని మెచ్చుకోడు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావో దట్ డజంట్ గివ్ యూ గుడ్ రిపోర్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నీ జీవితంలో ఏ ఫలం ఉంది? దేవుని బిడ్డవైతే నీ మాటల్లో దేవుని బిడ్డగా కనబడుతున్నావా, నీ చేతల్లో దేవుని బిడ్డగా కనబడుతున్నావా? గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ దాట్. బయట భక్తి రూపం వేరు, బయట కనబడే భక్తి రూపం వేరు. నిజమైన జీవితము రూపం కాదు, అది మార్పు ఉంటుంది. బయట కనబడే భక్తి జీవితం రూపం ఒకటి ఉంటుంది, అబ్బో మంచిగా ఉంటాడు, ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉంటాడు, ఆన్లైన్ ప్రేయర్ అంటాడు, బయటికి ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. జీవితం కాదు అది, పైన కనబడే రూపం కాదు, ఖచ్చితంగా నీలో ఉండే మార్పును సూచిస్తుంది. ఫలం అనేటువంటిది నీ మార్పుని, ఎంతగా మారిపోయావు, మార్పు ఉందా లేదా? ప్రజలు నీ మాటలు విని బా ఏం మంచి వ్యక్తి అన్నా, ఎంత మంచోడన్నా, ఎంత మంచామన్నా అని అందరూ మెచ్చుకోవచ్చు. నీ మాటలను బట్టి ప్రజలు మోసపోవచ్చు, కానీ దేవుడు మాటలను బట్టి కాదు, నీ హృదయాన్ని బట్టి దేవుడు స్పందిస్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంజూరపు చెట్టును దేవుడు శపించడం అనేటువంటిది, ఆయన సిలువకు వెళుతూ ఉండగా అక్కడ ఒక అంజూరపు చెట్టు కనపడింది. అంజూరపు చెట్టు సెకండ్ యాంగిల్లోకి వస్తాను, వేరే కోణంలో ఇశ్రాయేలు ప్రజలను చూపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు తెలుసా? ధర్మశాస్త్రం వారిది, దేవుడు వారివాడు, దేవునికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళవే. వాళ్ళ దగ్గరే పుట్టాడు, వాళ్ళ దగ్గరే పెరిగాడు, వాళ్ళ దగ్గరే చనిపోయాడు, వాళ్ళ దగ్గరే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు దెమ్. కానీ వాళ్ళు దేవుని అంగీకరించకపోతే తీర్పు వాళ్ళ మీదకి వస్తుంది. వాళ్ళ దగ్గర దేవుడు పుట్టినా, వాళ్ళ ప్రాంతంలో ఉన్నా, వాళ్ళ ప్రాంతంలోనే పెరిగినా, వాళ్ళ ప్రాంతంలోనే బోధించినా, వాళ్ళ ప్రాంతంలోనే సంఘం మొట్టమొదటిగా స్థాపించినా, వాళ్ళ ప్రాంతంలోనికే తిరిగి రాబోతున్నా, వాళ్ళ జీవితంలో మార్పు లేకపోతే తీర్పులోనికి వాళ్ళు వస్తారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక జరిగిన సంఘటన చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. ఒకరోజు ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉండేవాడు. ఆయన చాలా బయట వాళ్ళకు చాలా మంచి వ్యక్తిగా కనపడేవాడు. అబ్బో అబ్బా ఎంత ప్రేమ కలిగిన వాడు. కష్టాల్లో ఉంటే చాలా ప్రేమ ఉంటుంది, బాధల్లో ఉంటే వేరే వాళ్ళు ఉంటే తట్టుకోలేడు, సహాయం చేస్తాడు. ఎవరికైనా ప్రార్థనా సహాయం కావాలంటే వెంటనే ప్రార్థనా సహాయం అందిస్తాడు. ఆ తండ్రిని గురించి అందరూ బాగా చెప్పేవాళ్ళు. బయట చూస్తే హీఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ టెస్టిమనీ, చాలా శ్రేష్టమైన సాక్ష్యాన్ని పొందాడు. ఈ అన్న బంగారం కాదు, కేడియం, వజ్రం, ఇంక ఏమైనా చెప్పవచ్చు, బయట అందరూ చెప్తారు, కానీ ఇంటిలోనికి వచ్చినప్పుడు హీఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్, చాలా వ్యత్యాసమైనటువంటి వ్యక్తి. కానీ ఒకానొక రోజు
ఈయనకు పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు. కాబట్టి ఒకరోజు టీచర్ చెప్పిందంట, ఒక చిన్న రైటప్ మీరు రాయండి, ఒక చిన్న ఎస్సే లాంటిది రాయండి. ఏంటంటే రైట్ అబౌట్ యువర్ ఫాదర్, మీ తండ్రిని గురించి రాయండి అని చెప్పిందంట. సో వీళ్ళ కుమారుడు ఏం చేశాడంట, రాశాడంట. ఏం రాశాడు తెలుసా? పెద్ద స్టోరీ ఏం రాయలేదంట, 2 లైన్లు రాశాడంట. బయట వాళ్ళకు మా డాడీ చాలా మంచోడు, మాకు మాత్రం మా డాడీ ఇంట్లో మంచోడు కాదు. బయట అందరికీ మంచోడు మా డాడీ, ఇంట్లో మంచోడు కాదు. వాళ్ళ టీచర్ అది తీసి ఆయనకి పంపించిందంట. ఫోటో తీసి పంపిస్తే అంతవరకు బయట అందరి దగ్గర మంచోడు 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 మంచోడు, ఇంటిలో వాళ్ళ కుమారుడు రాసిన మాట ఆ తండ్రి హృదయాన్ని పగలగొట్టింది. నా కుమారుడు నా గురించి మాట్లాడే మాట, అందరికీ మంచోడు మా డాడీ, ఇంట్లో మాత్రం కాదు. బయట అందరికీ మంచిగా కనపడుతున్నావేమో, దేవునికి నువ్వు సరిగా కనపడడం లేదేమో. అది ఆకుల క్రైస్తవ్యం. ఆకులతో ఉండేటువంటి, బయటికి సూపర్గా కనపడవచ్చు, దేవుడు అందుకే దగ్గరికి వచ్చాడు, ఆ చెట్టును పరిశీలన చేశాడు, అంటున్నాడు ఇందులో ఆకులు తప్ప మరేమీ నాకు కనబడలేదు, కాబట్టి నేను శపిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. సిలువకు వెళ్ళకముందు దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? నేను ఆకులను చూచి భ్రమపడి బెస్ట్ ట్రీ అని సర్టిఫికెట్ ఇవ్వను, దాన్ని దగ్గరకు వచ్చి పరీక్షించిన తర్వాతనే దాన్ని నేను మెచ్చుకోవడమా, దాన్ని తీర్పులోకి తీసుకురావడమా. డోంట్ థింక్ దాట్ చర్చికి రావడం ద్వారా నువ్వేదో మంచి వ్యక్తివని కాదు. అందుకే ఒక దైవ సేవకుడు ఏమన్నాడు తెలుసా? కార్ గ్యారేజ్లోకి వెళితే, కార్ రిపేర్ చేసే స్థలంలోనికి నేను వెళితే, నేను కారు కాను, నేను మనిషినే. ఆ గ్యారేజ్ స్థలంలో ఉన్నంత మాత్రాన నేను కారు గాను. నేను చర్చిలోనికి వచ్చినంత మాత్రాన దేవుని బిడ్డను కాలేను. చర్చిలోనికి వచ్చినంత మాత్రాన నేను ప్రభు బిడ్డను కాలేను. చర్చిలోనికి వచ్చిన తర్వాత ఆ వాక్య ప్రకారం నా జీవితంలో మార్పు చెందాలి, నేను మార్పు చెందాలి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీలో ఆకులున్నాయా, ఫలము కూడా కనపడుతుందా? ఫలం అనేటువంటిది నిన్ను స్థిరపరుస్తుంది. ఫలం అనేటువంటిది అనేకులకు దీవెనకరంగా చేస్తుంది. అంటే ఆ యొక్క ఫలము ఏ రకంగా ఉంటుందంటే ఇతరులు తినడానికి ఉపయోగపడుతుంది. రెండోదిగా ఆ ఫలము అలాంటి వృక్షాన్ని ఇంకోటి తీసుకొని వస్తుంది, ఎన్నైనా తీసుకొని వస్తుంది. అంటే అది తనకు ఉపయోగపడుతుంది, ఇతరులకు ఉపయోగపడుతుంది. నీ జీవితము దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉండాలి, మనుషుల దృష్టిలో కరెక్ట్గా ఉండాలి. ఈ 2 బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. నువ్వు ఇది లేకపోయిందా, నువ్వు ఆకులు కలిగిన అంజూరపు చెట్టువే. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒకరోజు శిష్యులతో మాట్లాడితే ఏమంటాడు తెలుసా? జాగ్రత్తగా వినండి. శిష్యులతో మాట్లాడుతూ, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? అసలు యేసు ప్రభు అడగొచ్చండి ఆ ప్రశ్న? ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు? దేవుడుగా ఉంటూ ప్రజలు ఏమనుకుంటున్నారు? రెండవదిగా తను ఏ రకంగా ఉన్నాడంటే, సేవలోనికి రాకముందు తండ్రి అయిన దేవుడు అంటాడు, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతనిది నేను ఆనందించున్నాను. సేవలోనికి వచ్చిన తర్వాత రూపాంతర కొండ మీద, ఇతడే నా ప్రియకుమారుడు, ఇతనిది నేను ఆనందించున్నాను, ఇతని మాట వినుడి. దేవుని బిడ్డలారా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభు ఏమనుకుంటున్నాడు, రెండిటినీ బ్యాలెన్స్ చేశాడు యేసు ప్రభు. అదే ఫలభరితమైన జీవితం. లేదా ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు, దైవ సేవకులు నా గురించి ఏమని చెప్తారు, లేకపోతే నేను మంచోన్నా, ప్రజల దృష్టిలో ఫేవర్ పొందాలనే ప్రయత్నం చేసే వ్యక్తి జీవితము ఆకులు కలిగిన క్రైస్తవం, అంతే, ఫలము లేని క్రైస్తవ్యం. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మనుషుల దృష్టిలో యు మే బి బెస్ట్, బట్ నీ ఇంటిలో, నీ దేవుని ఎదుట, నీ వ్యక్తిగతంగా, నీ ఒంటరి జీవితంలో ఫలముందా, లేకపోతే కనబడే క్రైస్తవ్యమా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సిలువకు వెళ్ళకముందు దేవుడు నేర్పించిన మొదటి పాఠం ఏంటి తెలుసా? ఆకుల క్రైస్తవ్యంలో ఉండవద్దు, ఫలభరితమైన క్రైస్తవునిగా నేను ఉండాలి, ఫలభరితమైన క్రైస్తవునిగా నేను ఉండాలి. అప్పుడే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. సిలువకు వెళ్ళకముందు ఈ సోమవారం రోజున ప్రభువు మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఆకుల క్రైస్తవ్యం ప్రమాదభరితం, ఫలము కలిగినదే ప్రభువుకి ఇష్టమైన జీవితం. దేవా, నా జీవితము నీకు అంగీకారంగా ఉండాలి. సిలువలో బలి అయింది
నేను ఫలభరితంగా ఉండడానికే. దేవా నన్ను మార్చు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుండగా ఆకులు కలిగి బయటికి బలంగా ఆరోగ్యంగా కనపడేటువంటి ఒక ఆత్మీయ జీవితంగా నీది ఉందేమో, కానీ లోపల దేవుడు ఆశించిన ఫలం, దేవుడు ఆశించిన పరిశుద్ధత, దేవుడు ఆశించిన నిజమైన భక్తి జీవితం లేకుండా పోయినట్లయితే ఈరోజే సరి చేసుకుందాం. శిలువకు వెళ్ళక ముందు దేవుడు మాట్లాడిన మాట ఇది, ఆకులు తప్ప ఫలము ఎక్కడ కూడా లేదు. ఈరోజు ఈ మాట నీ గురించి చెప్పగలడా? అలా చెబితే ఎంత దారుణమైన విషయమో కదా. దేవుని మందిరంలోకి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, ఫలము లేని జీవితముగా మన జీవితం ఉండకూడదు. బయటకు అందరికీ మంచి వ్యక్తిగా కనబడుతున్నావేమో, బట్ నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు మన జీవితాలను పరీక్షించుకుందాం. ఆకులు తప్ప అందులో ఫలమేమీ లేదు, ఫలమేమీ లేదు, ఫలము లేదు, ఫలము లేదు. ఈరోజు నీ దగ్గర కూడా నా దగ్గర అలాంటి జీవితం ఉన్నట్లయితే ప్రభువా క్షమించు, మీ శిలువ రక్తముతో కడుగు ప్రభువా. శిలువలో ప్రభు చనిపోయింది నువ్వు ఫలహీనుడుగా ఉండడానికి కాదు, ఫలము కలిగిన వ్యక్తిగా ఉండాలని. ప్రభువా నేను ఫలభరితమైన వ్యక్తిగా మార్చు ప్రభువా. కనబడే క్రైస్తవంలో నుంచి మీకు యోగ్యునిగా కనబడే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. ప్రభు ఎదుట ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా నీకు వందనాలు, మహిమ కలిగినటువంటి దేవా నీకు స్తోత్రాలు, సజీవుడవైన దేవా నీకు వందనాలు ప్రభా. అద్వితీయ సత్య దేవా మీకు స్తుతి 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 స్తోత్రం ప్రభా. దేవా అంజురపు చెట్టులో ఆకులు తప్ప ఫలమేమీ లేదని మీరు దగ్గర నుంచి చూశారు ప్రభా. నాయనా మీరే మమ్మల్ని దర్శించండి, మీరే మమ్మల్ని దర్శించండి, మీరే మమ్మల్ని దర్శించండి. మీ ఆత్మ కార్యాలు జరిగించండి ప్రభా. వేషధారణ తండ్రి మా జీవితంలో తొలగించండి నాయన. ఆకులు తప్ప వేరొకటి లేకుండా ఉండే జీవితం మాకు శాశ్వతంగా దూరమగునుగాక. మేము ప్రతి చోట ఫలభరితముగా ఉందుముగాక. మందిరములోనైనా, ఇంటిలోనైనా, ఒంటరిగానైనా, ఉద్యోగ వ్యాపారాలు, చదువులోనైనా, ఎక్కడ ఉన్నానైనా మీరు కోరే ఫలాలను మేము కలిగి ఉందుముగాక. భక్తి జీవితాన్ని తండ్రి పైపైన జీవితం కాక మా ఆంతర్యంలో భక్తి, మా జీవితంలో పరిశుద్ధత, దేవునికి ఇచ్చేటువంటి వారంగా, దేవుని గణపరిచే వారంగా, దేవుని కీర్తించే వారంగా, మనస వాచ మేము దేవుని వెంబడించే వారంగా ఎల్లప్పుడూ చేయండి ప్రభువా. మీరే మాకు తోడుగా ఉండి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.